కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి అన్నారు. 800 టీఎంసీలలో తెలంగాణకు 64% వాటా రావాల్సి ఉందే కానీ కేంద్ర జనవరుల శాఖ తెలంగాణనే ఎక్కువ వాడుకుంటుందని చెప్పడం బాధాకరమని వారన్నారు. గాంధీ భవన్లో వారి ఇద్దరు మాట్లాడారు. మొదట బచావత్ ట్రిబ్యునల్ న్యాయంగా నీళ్లను పంపిణీ చేసిందని, కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చాక అన్ని ఇబ్బందులు వచ్చాయని కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువే చేసిందని, నీటి వాటా తేల్చాలని సరమసింహారెడ్డి తెలిపారు. కృష్ణా రివర్ వాటర్ విషయంలో మొట్టమొదటి బచావత్ ట్రిబ్యునల్ చాలా న్యాయంగా నీళ్లను పంపకం చేసింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులు మొదలైనవి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాస్తవ విరుద్ధంగా వారు ఆనాడున్న ఆ ట్రిబ్యునల్ తెలంగాణకు అన్యాయం చేస్తూ పక్క రాష్ట్రాలకు ఎక్కువ నీళ్లు కేటాయించిన సందర్భంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాన్ని అఖిలపక్ష సమావేశము కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి మాట్లాడినప్పుడు ఆ కమిటీలో నేను, పి నర్సారెడ్డి గారు దివంగత నాయకుడు, మేమందరం కలిసి ఆ రోజు పార్టీ పక్షాన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా తీవ్రమైన ఆక్షేపణ చేసినాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి అలొకేషన్ విషయంలో పొరపాట్లు చేసింది, దీన్ని సరిచేయాలని. కృష్ణానది గేట్వే ఆఫ్ తెలంగాణ అన్నట్టు తెలంగాణ నుంచి ఎంట్రీ అవుతుంది. ఇంత వాటరు అలొకేషన్ అని ఇంకా నిర్ణయం కాలే. మొదట బచావత్ ట్రైబ్యునల్ అయింది, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ దగ్గర పెండింగ్ ఉంది. క్లెయిమ్ మనది ఉంది. యాక్చువల్గా 800 టీఎంసీస్ మొత్తం కృష్ణా నదిలో ఉంటే ప్లస్ 11 టీఎంసీస్ బై వే ఆఫ్ రీజనరేషన్ అన్న 811 టీఎంసీస్లో మన ప్రాంతానికి ఎంత లభించాలి అని అన్నప్పుడు మొదటి నుంచి కూడా మేము ఏమంటుంది ఏమంటే ఎంత ఎక్స్టెంట్ ఇస్తారనేది క్యాచ్మెంట్ ఏరియాని బట్టి, డ్రౌట్ ప్రోన్నెస్ని బట్టి నిర్ణయం చేస్తారు. వాటర్ మొత్తం 65% ఆఫ్ ది వాటర్ ఫ్లో ఈజ్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ. 65% మాకు ఇది ఉంది అని చెప్పిన అన్నప్పుడు ఇంకా అది నిర్ణయం కాలే. నిన్ననే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎక్కువ నీళ్లు వాడుకుంటుంటారు. దట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఎంట్రీ గాను భీమా, కృష్ణ, నారాయణపేట దగ్గర, తంగడిగ దగ్గర ఎంటర్ అవుతాయి. Jurala project is the first project the moment river Krishna enters into Telangana territory. అటువంటి ప్రాజెక్ట్ను ఈనాడు అక్కడ వచ్చిన నెట్టెంపాడు లిఫ్ట్